నవ్యశ్రీ స్పీచ్ థెరపీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్. ఇది వరంగల్లో ఉందండి. కార్తిక్ వరంగల్లో ఉన్నన్ని రోజులు కూడా మాకు దొరికిన దగ్గర నుంచి థెరపీ సెంటర్ ఇక్కడే కంటిన్యూ చేసేసాము. ఇక్కడ 3 మెంబర్స్ సార్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముగ్గురు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ చేశారండి. సో ముగ్గురు 3 విషయాల్లో స్పెషలిస్టులు. ఇక్కడ కనిపిస్తున్నది నాగరాజు సార్. నాగరాజు సార్ మసాజ్ చేయడంలో కానీ, ఫిజికల్గా వీక్గా ఉన్న వాళ్ళని స్ట్రెంగ్త్గా వచ్చేలాగా నడవలేని వాళ్ళని కూడా నడిపించారు, కూర్చోలేని వాళ్ళని కూడా కూర్చొని ఇచ్చేలా చేశారు. నాకు అది చాలా గొప్ప విషయం అనిపించింది. చాలా పేషెన్స్గా చెప్తారండి. ఏదైనా మనం క్వశ్చన్స్ వేస్తే చాలా పేషెన్స్. కార్తిక్ గురించి ఎన్ని డౌట్లు అడిగినా కూడా మంచిగా చెప్పేవాళ్ళు. పిల్లలకి జ్యూస్ తాపించడం అలాంటివి కూడా. కార్తిక్ యాష్ గార్ జ్యూసు, బీట్రూట్, క్యారెట్, కీరా జ్యూసు మొత్తం అవన్నీ కూడా సార్ భయంతో కొన్ని ఫ్రూట్స్ కూడా తిన్నాడు కార్తిక్. వాటర్ మిలన్ కావచ్చు, మ్యాంగో కావచ్చు, ఇంకా జామకాయ కావచ్చు, అలాంటివి కూడా కార్తిక్ కొంచెం సార్ భయంతోనే తినేవాడు. ఏదన్నా డ్రాప్స్ వేయాలన్నప్పుడు కూడా చాలా పేషెన్స్గా వేసేవాళ్ళండి. నిజంగా ఈ థెరపీ సెంటర్ని అయితే మిస్ అవుతున్నాను. ఇక పోతే శ్రీకాంత్ సార్ అండ్ డైగరాజు సార్ కూడా ఉండేవాళ్ళు. శ్రీకాంత్ సార్ టాలెంట్ ఎలా అంటే ఆయన పిల్లల్ని చూసి ఎన్ని రోజుల్లో మాట్లాడగలరో కూడా చెప్పగలరు. అది నేను కలరా చాలా మందికి చెప్పడం చూశాను. రిజల్ట్ కూడా సేమ్ అలాగే వచ్చేది. నిజంగా ఇలా ఎలా చెప్పగలరు అని ఒక షాక్ అయితే వచ్చేసింది ఆ టైంలో. ఇక డేగరాజు సార్ కూడా వచ్చేసి ఆయన కూడా పిల్లలకి ఎలా అంటే పిల్లల పేరెంట్స్కి టిప్స్ ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా, ఎలా చెప్తే వాళ్ళు త్వరగా మంచిగా తయారవుతారు అని చెప్పేసి కూడా. ఇకపోతే రాము సార్, ఈయన ఓటీ చేయిస్తారు పిల్లల చేత. చాలా పేషెన్స్గా ఉంటారండి. పిల్లలకి వినకపోయినా నడవలేని పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళని కూడా మంచిగా నడిపించి వాళ్ళ చేతులతోనే నడిపించి కూడా చేస్తారు. ఇక ఆయమ్మ వాళ్ళు కూడా చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఇకపోతే టీచర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. పిల్లలకి ఎలా నేర్పించాలో అలా నేర్పించి చాలా కష్టపడతారండి అందరూ. ఇకపోతే ఈ 10 హృదయాలను చూస్తుంటే చాలా జాలేస్తుంది ఒక్కోసారి. వీళ్ళందరూ ఎంత అసలు నిష్కల్మషమైన మనసుతో ఎలా చేయాలి పిల్లల గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇక సిరి చూస్తే మనం రెగ్యులర్గా ఏదైనా థెరపీ సెంటర్కి వెళ్తే వాళ్ళు అసెస్మెంట్ అంటారు, లేకపోతే ఒక సమ్మరీ అని చెప్పేసి మన దగ్గర క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఆ సమ్మరీ కానీ అసెస్మెంట్ కానీ ఏం తీసుకోరు. డైరెక్ట్గా పిల్లల్ని చూస్తారు. వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది వీళ్ళని ఏం చేస్తారు, ఎలాగా త్వరగా సెట్ అవుతారు అని చెప్పేసి. దాన్ని బట్టే వాళ్ళని కంటిన్యూ చేస్తారు. సో ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అండి. ఆ తర్వాత మీ ఇష్టం, మీ చాయిస్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.